నేనే వచ్చి డైరెక్ట్ గా నీకు దొరికిపోతాను. మామూలు జనం నేల మీద నిలబడతారు, మందు తాగేవాడు మాట మీద నిలబడతాడు. వీడు కాళిదాసు, మాట తప్పడు. ఎల్లుండి కలుద్దాం. వద్దు కాళిదాసు, ఆ హత్య చేసింది నేను. అది నీ మీద వేసుకుని నువ్వు శిక్ష అనుభవిస్తావా? నీకు మరణ శిక్ష పడితే నేను భరించలేను. ఓకే ఓకే, భరించలేవు. మరేం చేస్తావు? నా బదులు పోలీసులకి నువ్వు లొంగిపోతావా? అయినా ఆడది మర్డర్ చేసే లెవెల్కి వెళ్ళింది అంటే అది మాన భయమో, ప్రాణ భయమో, అభిమాన భయమో అయి ఉంటుందని అందరికీ తెలుసు. నువ్వు చెడిపోలేదని గ్యారంటీ ఏమిటి అంటారు జనం. నిరూపించుకోలేవు. చెడిపోయిన దాని కూతుర్ని నేనెందుకు చేసుకోవాలి అంటాడు నీ కాబోయే అల్లుడు. నచ్చజెప్పుకోలేవు. ఇక నేనంటావా? కోర్టులు నాకు కొత్త కాదు, శిక్ష పడితే పోయేది లేదు. కానీ నువ్వు జైలుకెళితే నీ బతుకు, ఆ పిల్ల బతుకు కూడా నవ్వుల పాలవుతాయి. అదే నేను వెళితే నన్ను అభిమానించడానికి, నా కోసం కన్నీరు కార్చడానికి మీరుంటారు. ఆ తృప్తి కన్నా నాకు కావాల్సిందేముంది? చెల్లెమ్మా, ఇక్కడున్నావమ్మా? లక్షణంగా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేదు. నువ్వు ఒకసారి బయటికి రమ్మా. ఏమిటి కాళిదాసు? మండపంలో పనులు చేయించడానికి డబ్బు కావాలి. ఓ 10,000 పట్టరమ్మా. దీనికి నన్ను అడగాల? వెళ్ళి తీసుకో. వద్దమ్మా, పెళ్లి సజావుగా జరిగిపోతే రేపు ఈ పాటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంటాను. ఇంకా ఎందుకమ్మా బాధ్యతలు పెంచుతావు? డబ్బు పట్టరమ్మా, కింద ఉంటాను. ఏమ్మా, మీ ఫ్రెండ్ని పెళ్లి కూతుర్ని చేస్తా అంటే ఇప్పుడే రావడం. పదండి పదండి. దీన్ని సర్దులేసరికి ఈ టైం ఏందండి? దానికైతే ఎంత, దీనికైతే ఎంత, మొత్తంగా కొంటే ఎంత, సగం కొంటే ఎంత, రాయితీ ఏమన్నా ఉందా? అది తేల్చండి ముందు, బేరం తర్వాత. నమస్తే నమస్తే నమస్తే. ఏమండి పరమేశం గారు, మీరు కూడా ఆడవాళ్ళలాగా బేరాలేమిటి? అన్ని లోపలికి పంపించండి. కావలసిన వాడుకుంటారు, లేదంటే దాచుకుంటారు. ఇదిగో జగన్మోహన్ రావు, వీళ్ళ అమౌంట్ ఎంత అయిందో చూసి చెక్కు రాసివ్వయ్యా. అలాగే సార్. ఇప్పుడు ఆ భోజనాల దగ్గర అదండి కరెక్ట్ డిపార్ట్మెంట్. మీకు మీ ఇష్టం వచ్చిన వెరైటీలు చేయించండి, నన్ను అడగక్కర్లే. అలాగే వేసుకోండి. ఇప్పుడు పని ఉంది కానీ పెళ్ళైపోయాక రేపు మధ్యాహ్నం తాపీగా వేసుకుంటా, నీ దగ్గరే ఉంచు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం సిఐ గారు, రండి రండి. నమస్కారం. ఏర్పాట్లని చాలా ఘనంగా చేసినట్లున్నారే. అసలే పోలీసు వాళ్లతో సంబంధం కదా, ఏ లోపం వచ్చినా అరెస్టు చేసి పారేస్తారేమో అని మా జాగ్రత్తలో మేము ఉన్నాం. అలేవారే. ఎక్కడా మావాడు? వేసుకోవయ్యా. మహాగణపతి నమః. పెళ్లి కుమార్తె తీసుకురండి. మావయ్య గారు, పెళ్లి కూతుర్ని మేనమావ తీసుకురావాలి. మీరు వెళ్ళి తీసుకురండి. శుభముహూర్తే సావధాన కులలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహంతో. బాబు నేను చెప్పినట్టు చెప్పండి. అర్థే చ ధర్మే చ కామే చ మోక్షే చ నాతి చరామి దేవీం వాచవదనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతే తానో మంత్రే సమోర్జం దుహాన ధేనుర్వా
రాగస్నాతో సుమహోర్తోస్థిత్యను గృహంతో సుమహోర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో అయం ముహూర్త సుముహూర్తోస్తు. తప్పక పెద్దవాళ్ళు నమస్కరిస్తే చిన్నవాళ్ళకి ఆయుష్యాన్ని. వాక్కంకణ బంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయో నాకు కూడా కొంచెం ఇవ్వా, నేను జల్తాను. నువ్వు లేకుండా ఎలా రా? బాబాయి సీత చక్కగా కలిసిమెలిసి ఉండాలని కోరుకో. బాబు ఈ మంగళసూత్ర ధారణ కానివ్వండి. భజంత్రేలో భజంత్రేలో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్థితి భవంతో మహాంతో న గృహంతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వరుణస్య విరాట్ యజ్ఞస్య పంతిః ప్రజాపతేరనుమతిః మిత్రస్య శ్రద్ధా సవితుః ప్రచోదిః సూర్యస్య మరీచిః చంద్రమసో రోహిణి ఋషీణామరుంధతి. పెళ్ళికొత్త మేనమామ మెట్టలు తీసుకురండి. వస్తున్నా. అమ్మా సీత, కాళ్ళు చాపమ్మా. రే కాళిదాసు, నీ మొహం మంట. ఆపండి. ఈ క్షణం నుంచి సీత నా భార్య. భర్తతో భార్య, భార్యతో భర్త నిజాయితీగా బతకాలే తప్ప మా ఇద్దరి మధ్య దాపరికాలు, దాగుడు మూతలు ఉండకూడదు కదా బాబాయ్? అవునవును అవును. ఇప్పుడు చెప్పు, అర్ధాంతరంగా ఆకాశం నుంచి ఊడిపడ్డ ఈ బొంబాయి మావయ్య కాళిదాస్ కదూ? చెప్పు, నిజం చెప్పు, ఇతనే కాళిదాస్ అవునా కాదా? కమాన్ టెల్ మీ. అరే చిన్నాడా, అమ్మ నువ్వు ఊరుకో, రంపడు, ఇంకెవరు మాట్లాడడానికి లేదు. చెప్పు, చెప్పవా లేదా? ఇతనే కాళిదాస్ కదూ? నువ్వు నాకు పెళ్లి కానుక ముఖ్యమంత్రి అవార్డిపిస్తావా కాళిదాసు? హ! ఆడవాడిని అడ్డం పెట్టుకుని చవకబార్ నాటకాలు ఆడే నువ్వు ఒక మగాడివేనా? నువ్వు ఇడ్లీలో గుర్తుపట్టి నాకు ముందుగా క్లూ ఇచ్చిన మా బుజ్జిగాడు మొదటి సాక్షి, నా భార్య రెండో సాక్షి. ఇంకా పెద్ద మనిషి వేషాలు ఎందుకైతే? ఆవేశపడకయ్యా పోలీసు పెళ్లి కొడక. నేనే వచ్చి పట్టుబడతాను నాయనా అని నేనన్నాను. నేనే వచ్చి పట్టుకుంటాను అని నువ్వు రివర్సులో వచ్చావు. పోనీ అలా కాని సిఐ గారు, కొత్త పెళ్లి కొడుక్కి బోల్డ్ పనులు ఉంటాయి, మనవడ్డం ఎందుకు? పోదాం పదండి. ఆగండి సీత, ఇలాంటి పక్కా కేడి నంబర్ 1 ని చుట్టమని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారంటే మీ తల్లి కూతుళ్ళు కూడా చట్టానికి గిట్టని పని, ఐ మీన్ నేరం ఏదైనా చేస్తుంటారన్న అనుమానం. ఐ రైట్? పోనీ ఇదైనా చెప్పు, మీ పెద్దనాన్న వెంకటేశ్వరరావుని నువ్వు చంపావా? మీ అమ్మ చంపిందా? నేనే. బాబు బాబు, దాని మాట నమ్మొద్దు. హత్య చేసింది నేనే. భర్తను భార్య, భార్యను భర్త అని నమ్మకపోతే ఆ దాంపత్యానికి అర్థమే ఉండదు. సీత మాటలు నేను నమ్ముతున్నాను. కానిస్టేబుల్స్, మీరే ఈ హత్య చేశారని నాకు ముందే తెలుసు అత్తయ్య. మీకు వెంకటేశ్వరరావుకి జరిగిన కోర్టు కేసులతో సహా అంతా ఎంక్వైరీ చేశాను. నన్ను అర్థం చేసుకోలేక మీరే సీత పెళ్లి విషయంలో అనవసరంగా కంగారు పడ్డారు. సీతకి మొదటి మీ కూతురు కాదు, నా భార్య. మా మధ్య అనురాగాలు, అభిమానాలు ఉంటాయి గాని అనుమానాలు, అపార్థాలు ఉండవు. చాలు బాబు, ఆ తృప్తి చాలు. ఏమండి? అమ్మా సీత, పద. ఒక్క నిమిషం సిఐ గారు. అమ్మా, జైల్లో రాళ్ళో రప్పలో కొట్టించైనా నాకు ఇంతో అంతో కూలి డబ్బులు ఇస్తారు. తిరిగి వచ్చాక మీ 20 రూపాయలు తప్పకుండా ఇస్తాను. వస్తాను రా బుజ్జి.
రండి సార్. ఓయ్ వేళాపాళా లేకుండా ఇప్పుడేం ఫోటోలయ్యా? పైగా ఫోటోలు దిగితే ఒళ్ళు పాడైపోద్దని చిన్నప్పుడు మా అక్క చెప్పింది. తమ్ముడు